ఈ స్థలం పేరు గోవిందకుండ్. గోవిందకుండ్ మన వెనకాల ఏముంది? గోవిందకుండ్ ఉంది. ఇటు గోవిందకుండ్, అక్కడేమో గిరిరాజ్. ఇది అద్భుతమైన దర్శనం అవుతుంది మన గిరిరాజ్. ఇది మనమందరము గిరిరాజీ పాద పద్మంలో ఈ కల్పవృక్షం కింద, ఈ కదంబ కల్పవృక్షం కింద మనం కూర్చుంటాం. ఇంకేం కావాలి జీవితంలో? గోవర్ధన్ పాద పద్మం అంటే హిందీలో గిరిరాజ్కి తలహటి, తలహటి పాద పద్మం. ఇంకా కల్పవృక్షం, కల్పవృక్షం కిందికి వచ్చిన తర్వాత వాస్తవం వ్యక్తికి ఇంకేం అడిగే అవసరం ఉండేది. అది కూడా కదంబ కల్పవృక్షం, పైన కదంబ కల్పవృక్షం ఉంది. అయితే ఇక్కడ మనం కాసేపు కూర్చున్నాము. ఈ పరిక్రమణ ఇదే అందరి గడిపే క్లాస్ ఉంటుంది. దీని తర్వాత ఏదో 10 నిమిషాలు మధ్య చెప్తాము. ఇప్పుడు నియర్లీ మనము సగం అందుకున్నాం, ఇక 50%. ఇప్పుడు మనం పొద్దున్న నుంచి స్టార్ట్ చేసినాము, 8:30కు 3 అవుతుంది, 2:30, 6 గంటలు అయింది. కానీ ఇక్కడికి వెళ్ళే చివరికి చేరాలంటే 2 hours అయిపోతుంది చేరుకోవాలి. సో బై 7-7:30 యూ కెన్ ఫినిష్ అవర్ పరిక్రమ. అందరూ అంటే నాతో పడున్న వాళ్ళు, మిగతా వాళ్ళందరూ ఇక ఎదుగుతారు. యాత్ర మాత్రం గ్యారంటీ ఏం లేదు. దాని వచ్చిన మాట మిగతా కూడా చేరుకున్నాయి. అయితే ఏమైంది? ఏమన్నాడు? ఏమి రావు, కూర్చోండి. అయితే అయితే కృష్ణుడు 7 ఏళ్ల వయసుకు ఉన్నప్పుడు, కృష్ణుడు 7 ఏళ్ల వయసుకు వచ్చినప్పుడు ఒకరోజు ఆయన ఏం చూస్తున్నాడంటే మొత్తం బ్రజ్వాసులు ఒక పండుగ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంటర్ వేస్తున్నారు, వంటకాలు వండుకుంటారు, ఏకైకంగా ఏర్పడేసారు. అన్ని పేద పండుగ నడుస్తున్నాయి వేదికలు. అవన్నీ చూసి కృష్ణుడు ప్రశ్న వేసాడు నంద మహారాజ్కి, ఇదేం పండుగ? ఎన్నటి చూడని పండుగ, ఏం పనులు నడుతున్నాయి, ఏం ఏర్పాట్లు, ఎవరి కోసం కదా అడిగింది. 4 ప్రశ్నలు. ఫస్ట్ ప్రశ్న ఏంటి? ఇది మీరు చేసే పండుగ ఇది ఎక్కడైనా శాస్త్రంలో ఉందా లేక మీకు మీరే ఎత్తుకురా? ఫస్ట్ వెదర్ ఇట్ మెన్షన్ ఇన్ సమ్ స్క్రిప్చర్స్, శాస్త్రంలో చెప్పడుందా లేక మీ ఇష్టంతో మీరు ఎత్తుకురా? ఫస్ట్ ప్రశ్న అడుగుతుంది కృష్ణుడు. రెండో ప్రశ్న అంటుండు, మరి ఇది ఎవరి సంతృప్తి కోసం? యాగం కానీ పూజ కానీ ఇది ఎవరి సంతృప్తి కోసం? దీనివల్ల ఎవరు సంతోషపడతారు? మూడో ప్రశ్న, ఇది దీని యొక్క ప్రయోజనం ఏముంది? దీనివల్ల కొంత లాభమైంది. ఇట్లా కృష్ణుడు విషయంలో నంద మహారాజుకు ప్రశ్న అడుగుడు. వాట్ ద పర్పస్? ఏం ఉద్దేశము? ఎవరి కృత్యార్థం కోసం? ఈ శాస్త్రం ఉందా లేక మీ అంగళ మీరేస్తుందా? వంశపరంగా వచ్చిందా? ఇవన్నీ ప్రశ్న అంటే నందమహారాజుడు, నేను నీకు ఎందుకు ఇవన్నీ వాడకపో, ఇవాళ 7 ఏళ్ళ బాలునికి ఏం చెప్తాం, ఏం చెప్తాము, ఏం అర్థమవుతుంది? కనుకనే నువ్వు పోయి ఆడకపో. కృష్ణుడు లేదు, కుటుంబ సభ్యులకు అన్ని విషయాలు చాలా స్పష్టంగా మనము చెప్పాలి. కుటుంబ సభ్యులతోని మనం ఏం దాపెట్టుకోకూడదు. నో సీక్రెట్స్ అమంగ్ ట్రాన్స్పరెన్సీ, నో సీక్రెట్స్ అమంగ్ ఫ్యామిలీ మెంబర్స్. కుటుంబం అంటే ఏంటి? అన్ని విషయాలన్నీ చాలా స్పష్టంగా ఉండాలి. లోపల ఒకటి బయట ఒకటి, బయటతో నడుతుంది కానీ కుటుంబ సభ్యులతో నడుతుంది. అది కృష్ణ ఇప్పుడు బాగుంటుంది. దే షుడ్ బి ట్రాన్స్పరెన్సీ అమంగ్ ద ఫ్యామిలీ మెంబర్స్ అని. కనుక మీరు అన్ని విషయాలను చాలా స్పష్టంగా చెప్పాలి అని కృష్ణుడు విన్నపం చేశాడు. ఆ ప్రశ్న సమాధానము ఇక నందమార చెప్తుడు. వాస్తవంగా ఇది మేము చేసే యాగాలు పూజలు ఇదే శాస్త్రంలో లేదు.
ఏదో వంశపరంగా వచ్చేసింది, మన పెద్దవాళ్ళు చేసుకొచ్చిండ్రు కనుకని మేము కూడా చేస్తున్నాము. అవును కదా, ఏం శాస్త్రం లేదు. ఇది ఫస్ట్ ఆన్సర్ ఇచ్చింది. రెండోది ఎవరి కోసము? ఇది ఇంద్రదేవుని ప్రీత్యార్థం కోసం, ఇంద్రదేవుని సంతృప్తి కోసమే చేస్తున్నాము. మరి ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే మనమందరము మన కులపరంగా మనమందరము వైశ్యులము. ఇక వైశ్యులకు 3 ధర్మాలు చెప్పబడింది శాస్త్రంలో. భగవద్గీతలో కూడా వైశ్యులకు 3 వృత్తులు ఉన్నాయి. ఏవి? కృషి, గోరక్ష అండ్ వాణిజ్యం. కృషి వ్యవసాయం, గౌ సంరక్షణ, ఇంకా వాణిజ్యం. వాణిజ్యం అంటే ఏంది? బిజినెస్. ఇప్పటి వైశ్యులు కేవలం ఒకటే పని చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు. వాణిజ్య గౌరక్ష ఎవరు చేయట్లే, ఇంకా వ్యవసాయం ఎవరు చేయట్లేదు. సో కనుకనే పిల్లలు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్. ఏమన్నది అందరూ దీవించే చేస్తారు విషయం వచ్చింది. మనం గోపాల్ అంటే ఎక్కువ వచ్చేసింది. జస్ట్ హ్యాండిల్ యువర్ కిడ్స్. కనుకనే ఇది ఎలాంటి శాస్త్రం లేదు. రెండోది ఇంద్రుని ప్రీత్యార్థం చేస్తున్నాం. మరి ఎందుకు చేస్తుండ్రు? ఎందుకంటే ఇంద్రుడు మనకు వర్షం ఇస్తాడు. మన అందరము వైశ్యులము, గౌ సంరక్షణ మన జీవితాలను నడుతుంది. మీరు కూర్చున్నారు, ఎందుకు కూర్చుంటుంది అంటుందా? మీరు కూర్చోండి. మనం వాళ్ళకి వచ్చినప్పుడు మనం గమ్మని ఉండాలి. అలా అది మీ చేయబడలేదని అది పాపం వెయిట్ చేస్తుంది. గోమాత మీ చేయబడలేదని. వైశ్యులము మన జీవితము గౌ సంరక్షణ మీద ఉంది. మన గౌలు మంచిగా ఉంటే మన బతుకుంది. తన గౌలకు మనం కావాల్సింది గడ్డి కావాల్సింది, తన వర్షం లేకపోతే గడ్డి ఉండదు. కనుకనే ఇంద్రుని ప్రీత్యార్థం కోసము ఈ యాగం పూజలు మనము ప్రతి సంవత్సరము చేస్తున్నాము. కనుకనే ఇది చేయాల్సిందే అని చెప్పేసరికి కృష్ణుడు అంటాడు, వర్షంకి ఇంద్రుడికి సంబంధం ఏముంది? అవునగా మనకు వాస్తవంగా ఇంద్రుడు పూజ చేసే అవసరం లేదు. ఎందుకంటే వర్షము కాలచక్రం ప్రకారము దాంట్లో పడుతుంటుంది. వర్షము సముద్రం మీద పడుతుంది. సముద్రం వర్షం అవసరం ఉందా? వర్షం ఇది ప్రకృతి త్రిగుణాలతో పడుతుంది. ప్రకృతి గుణాలతో వర్షం పడుతుంది దానికి అనుకూలంగా. మనము పూజలు చేసినా చేయకుండా వర్షం పడుతుంది. ఎవరికి పూజ చేసే అవసరం లేదు. మరి దేవతలు మనము కర్మ చేయకపోతే వాళ్ళు కర్మ ఫలితం ఇయ్యరు. కనుకనే మన కర్మ మనం మంచిగా చేసుకోవాల్సింది. మన కర్మ మంచిగా చేసుకుంటే అవి మనకు ఇస్తూ ఉంటాయి. కనుకనే ఇంద్రుని పూజ చేసే బదులు మన కర్మ మనం చేసుకుంటూ ఉండాలి అనే విషయం మనకు ఇంద్రుడు చెప్తున్నమాట. ఇంద్రుడు పూజ చేసే అవసరం లేదు. ఇంద్రుడు దాని బాధ్యుడు కాదు. వాస్తవంగా మనం అందరం వైశ్యులము. మన జీవితము దేని మీద ఉంది? ఆవుల మీద ఉంది. అవును లేదా? ఆవులు తింటున్నాయి గడ్డి. గడ్డి ఎక్కడ పడుతుంది? గోవర్ధన్ మీద. మన గౌలకు వర్ధన చేసేవాడు గోవర్ధనుడు. సో కనుకనే ఇంద్రుని పూజ చేసే అవసరం లేదు. మనం అందరం వెళ్ళి గోవర్ధన పూజ చేయాలి. అవును అని కృష్ణుడు చక్కగా సలహా ఇచ్చింది. సో వీళ్ళు నన్నమన్నట్టు సరే నువ్వు చెప్తున్నావు కదా, సో పని చేద్దాము. మనం ఇంద్రుని పూజ కూడా చేద్దాము, మరి గోవర్ధన పూజ చేద్దాము. ఇద్దరు చాలా మంది వెళ్తే మన ఇంట్లో కొత్త కొత్త భక్తులు అయితే మన ఇంట్లో మన భక్తులు అయితే ఏమవుతుంది? మనం ఇంట్లో అన్ని దేవతల పూజ చేస్తాము. దేవతల ఫోటోలు ఉంటాయి, మళ్ళీ కృష్ణుని ఫోటో కూడా ఉంటుంది. మళ్ళీ కృష్ణుని పూజ జరుగుతుంది. అన్నట్టు నేను ఇది జపం చేస్తా, నేను అది జపం చేస్తా, అన్ని జపం చేస్తా, నడుతుందా? కృష్ణుడు ఒప్పుకుంటాడా? కృష్ణుడు లేదు. అవి కాదు, ఒక్కడే గోవర్ధన పూజ, నో ఇంద్ర పూజ. చాలా స్పెసిఫిక్గా చాలా గట్టిగా చెప్తున్నా అన్నమాట. ఏ పూజ సంపలేదు, కేవలము గోవర్ధన పూజ చేస్తుంది, ఇంద్ర పూజ మానేది. సో వీళ్ళకి కొంచెం భయము. ఎందుకు? తరాల కొద్ది చేసుకుని వస్తున్నాము.
తరాల కొద్దీ చేసుకొస్తున్నాము. ఒకవేళ ఇంద్రుడు పూజ చేయకపోతే ఇంద్రుడు కోప్పడతాడు. ఇంద్రుడు కోప్పడితే మన పరిస్థితి ఏంటో అవులేదా. కనుకనే వీళ్ళు చాలా భయంగా ఉంటారు. కానీ విష్ణుభక్తుడు లేదు, ఏం భయపడవసరం లేదు. మనం రక్షించేవాడు గోవర్ధన్ ఉన్నాడు. సో కనుకనే మనం గోవర్ధన్ పూజ చేయాలి. మరి ఎట్లా చేయాలి? ఎన్నడూ చేయకపోతే అవులేదా, ఎన్నడూ చేయకపోతే మనకి విషయం తెలియదు. సో కనుకనే విష్ణుభక్తుడు ఏం ప్రాబ్లం లేదు. నేను మీకు చెప్తా ఎట్లా చేయాలో. మనం ఇప్పుడు ఇంద్ర యాగం కోసం చేసిన ప్రతి ఒక్క నైవేద్యాలు, ప్రతి ఒక్క వస్తువులు అవన్నీ తీసుకొని మనం చక్కగా గోవర్ధన్కి వెళ్దాం అవులేదా. ఫస్ట్ అక్కడ మనము గోవర్ధన్ ప్రత్యర్థం కోసం యాగాలు చేస్తాం. మనం బ్రాహ్మణులను పూజిస్తాము, మనము గోపూజ చేస్తాము అవులేదా. మళ్ళీ ఆ గోవర్ధన్ నైవేద్యం పెట్టిన తర్వాత, యాగాలు అయిన తర్వాత మనం బ్రాహ్మణులకు మొత్తం కలిపిండా తిండి పెడతాము. కేవలం బ్రాహ్మణులే కాదు, ప్రతి ఒక్క జీవికి, చండాలుడైనా ఎవరైనా అందరూ మనం భోజనం పెట్టాల్సింది. దాని తర్వాత మనం మంచి మంచి వస్త్రాలు లాగాలు వేసుకొని మనం అందరము గోవర్ధన్ చుట్టూ పరిక్రమ చేయాలి అవును. అని కృష్ణుడు మొత్తము ఈ పండుగ ఎట్లా చేయాలో దాని వివరాలు ఏమున్నాయో అని డీటెయిల్గా చెప్పేసాడు. మళ్ళీ లాస్ట్ ఏమంటుండు, మరి చెప్పిన తర్వాత ఏమంటుండు, ఇగో నేను మీకు చెప్పిన మీ ఇష్టం. కృష్ణుడు ఒక స్పెషాలిటీ ఏంటంటే నేను ఫోర్స్ చేయడు. కృష్ణ విల్ నెవర్ ఫోర్స్ ఎనీథింగ్ అపాన్ ఎనీవన్. విల్ మేక్స్ థింగ్ వెరీ క్లియర్. హీ విల్ క్లియర్లీ డిఫైన్ థింగ్స్. ఇది ఇట్లా, ఇది ఇట్లా. దాని తర్వాత ఉంటాడు కృష్ణుడు మీ ఇష్టం. కృష్ణుడు స్పెషాలిటీ ఇది. గీతలో ఏమని చెప్పిండు, యథా ఇచ్చేసి తథా కురు. మొత్తం గీత చెప్పిన తర్వాత కృష్ణుడు అర్జున్ చెప్పాడు ఏంటి, అర్జున ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరమయ విమృశైతాదశేషేణ యథా ఇచ్చేసి తథా కురు. అర్జున ఇందాక నీకు జ్ఞానాన్ని చాలా వివరించి చెప్పాను. ఇప్పుడు నువ్వేం చెయ్యు, ఏదో నేను చెప్పినా, నేను దేవాదేవుని నేను చెప్పినా అని నువ్వే గట్టిగా నా మాట పాటించాల్సిందే అనే విషయం కాదు. ఏం చెయ్యు, యూ థింక్ ఓవర్ ఇట్ అగైన్ అండ్ అగైన్. మళ్ళీ మళ్ళీ దీనిపై విచారం జరుపుకో. దాని తర్వాతనే నీకు నచ్చితే చెయ్యి. సో అదే విధంగా ఇక్కడ కూడా భగవద్గీత అయితే తర్వాత చెప్పిండు, కానీ చిన్నప్పటికే కృష్ణుడు ఆ సిద్ధాంతం క్లియర్ చేసుకున్నాడు. ఏంది, దిస్ ఈజ్ మై వర్కింగ్ పాలసీ. నేను పని చేసే విధానము ఇది కాదు. నేను ఎవరిని ఫోర్స్ చెయ్య, విషయాలు వివరించి చెప్తా, దాని తర్వాత మీ ఇష్టం అవును. ఇక్కడ కూడా కృష్ణ ఏం చెప్తుండు, ఇన్ని విషయాలు వివరించి చెప్తున్నా, ఇప్పుడు మీ ఇష్టం. క్రియతాం యది రోచసే, ఏమంటు ఇష్టం మీకు నచ్చుతే చేయండి. కానీ మళ్ళీ ఏమి చెప్తుండు, ఒక్కవేళ మీరు చేస్తే, నేను చెప్పినట్టు చేస్తే ఏమవుతుంది, మీ చేయడం వల్ల గోవర్ధన్ సంతోషపడతాడు, బ్రాహ్మణుడు సంతోషపడతాడు లేదా, గోవర్ధన్ సంతోషపడతాడు, బ్రాహ్మణుడు సంతోషపడతారు, ఇంకా చివరి ఎత్తుడు నేను కూడా సంతోషపడతాను. సో కనుకనే జీవితంలో ఏం చేయాల్సింది, దేనివల్ల అయితే భగవానుడు ఇంకా భగవద్భక్తుడు సంతోషపడతారో ఆ కార్యం మనం చేయాల్సింది. చాలామంది అంటారు నేను ఇది చేయాలన్నా చేయొద్దా, ఎట్లా డిసైడ్ చేసుకోవాల్సింది, ఈ డిసిజన్ ఉంది. నేను ఈ కార్యం చేస్తే దానివల్ల భగవాన్ సంతోషపడతాడా లేదా, నేను ఈ కార్యం చేస్తే గురువు సంతోషపడతాడా లేదా, దాట్ షుడ్ బి అవర్ ప్రయారిటీ. బాకీ సబ్ గ్యాప్ తెలియలేదు బాడవే అనలేదా, మిగతావని పక్కటేశాను. నాకు నా భగవానుడు నా గురువు సంతోషపడుతుండు, కృష్ణుడు సంతోషపడుతుండు అంటే చాలు నాకు, మిగతా ఎవరు నటించుకునే అవసరం లేదు. యూ కెనాట్ ప్లీజ్ ఎవ్రీ వన్ ఎట్ ఆల్ టైమ్స్. ఈ ప్రపంచంలో మనము అందరినీ అన్ని సమయంలో సాటిస్ఫై చేయలేము అవును కదా. ఎంత ప్రయత్నం చేసినా ఒక్కళ్ళు గుడ్ గుడ్ అంటారు, ఒక్కళ్ళు బ్యాడ్ అంటారు అవును కదా. సో మనము వాళ్ళని సంతోషపెట్టే ప్రయత్నం చేసినా అనుకోండి, ఒక్కళ్ళు సంతోషపడితే ఇంకోళ్ళు బాధపడతారు, వాళ్ళని బాధపడితే వీళ్ళు సంతోషపడతారు. సో కనుక అవన్నీ ఆ చక్రంలో పడకుండా మనం జీవితంలో చేసే కార్యంలో ఒకటే ఆలోచించాల్సింది, దీనివల్ల నా గురువు ఇంకా కృష్ణుడు సంతోషపడతాడు లేదా. కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీరు చేసినట్లయితే గోవర్ధన్ సంతోషపడతాడు, బ్రాహ్మణుడు సంతోషపడతారు, నేను కూడా సంతోషపడతాను అని చెప్తున్నాడు.
ఇక బ్రజవాసులకు ఏముంటుంది ఇక ఇంకేం ఆప్షన్ ఉంది ఇక అంటారు. సరే అయ్యా నాన్న అది చేస్తాము. మొత్తం బ్రజవాసులు ఇంద్ర పూజ కోసం చేసిన అన్ని ఏర్పాట్లు అవన్నీ తీసుకొని బృందావన్ నందగాంకి వెళ్ళింది 20 కిలోమీటర్లు. అవన్నీ తీసుకొని కానీ మనకి 20 కిలోమీటర్లు కానీ ఎప్పుడే లీల ఎట్లుంది కమల పూలాగా రెక్కలు దగ్గరికి వస్తాయి దూరం అవుతాయి కేవలము కృష్ణుడి సంకల్ప శక్తితోని. సో అందరూ అవన్నీ నైవేద్యాలు తీసుకొని ఇక్కడ గోవర్ధన్కి వచ్చేసారు. వచ్చేసి పేద పేద యాగాలు బ్రాహ్మణుల పూజ ఇంద్రుడికి మొత్తం నైవేద్యాలు చెప్పినా కదా మనం ఆ ఊరు స్టార్ట్ అయింది కదా అక్కడికి వెళ్ళి పడితే ఇక్కడ దాకా ఎంత పెద్ద ఉంది డిస్టెన్స్. అవన్నీ నైవేద్యాలు పెట్టి ఏం చేసారు అవన్నీ నైవేద్యాలు కృష్ణునికి సమర్పించారు. కృష్ణుడు అన్ని నైవేద్యాలు స్వీకరించాడు. తర్వాత ఏమంటుండు ఏమన్నాడు కృష్ణుడు నన్ను ఏమంటారు ఇక్కడ ఏమని చెప్పిన అక్కడ వాట్ డిడ్ కృష్ణ సే చెప్పు గట్టిగా చెప్పు కదా అనియోర్ 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 అని కీకేసిండు. అనియోర్ అంటే ఏంది గివ్ మీ మోర్ అనియోర్ గివ్ మీ మోర్ ఇంకా కావాలి. అప్పుడు ఇక రాధారాణి ఏం వేసింది అలా తులసిదళ వేసింది. కృష్ణ వాస్ సాటిస్ఫైడ్. కానీ కృష్ణుడు ఇక్కడ ఒక విషయం జరిగింది. ఆ నైవేద్యం పెట్టినప్పుడు కృష్ణుడు అనిహోర్ గోవర్ధన అనిహోర్ అని ఇక్కడ ముందు ఒక విషయం జరిగింది. దేని వలనైతే శాశ్వతంగా ఇది ఒక సిద్ధాంతాన్ని కృష్ణుడు స్థాపించండి. ఏంది ఎస్టాబ్లిష్డ్ వన్ ప్రిన్సిపల్. ఎప్పుడైతే వీళ్ళందరూ గిరిరాజు గోవర్ధన్కి నైవేద్యం పెట్టినరో అప్పుడు గిరిరాజు ప్రత్యేకించి వాళ్ళకి దర్శనం ఇచ్చిండు. కానీ ఇప్పుడు ఒక విషయం జరిగింది. ఏంది సమస్త బ్రజ్వాసులు మొత్తం బ్రజ్వాసులు ఒక అద్భుతమైన దృశ్యం చూసినారు. ఏంటది ఆ గిరిరాజుని స్వరూపము ఇంకా మన కన్నయ్యది స్వరూపము సేమ్ ఉంది, ఏం తేడలేదు. సో ఆ రోజు ఇది ప్రూఫ్ అయింది. ఏమంటే ప్రూఫ్ తిరుమల తీర్పుల జడ్జ్మెంట్ కాదు ఒకటిగా రుజువై లేకపోతే దాని పాస్ అయిపోయిందని తిరుమలంటారు కదా నిరూపించుడు. ఆ రోజు ఇది నిరూపబడింది. ఏంది ఈ కృష్ణుడు ఇంకా గోవర్ధన్ వీళ్ళిద్దరూ ఒక్కటే, వీళ్ళ మధ్యలో ఏం తేడా లేదు. కనుకనే అయ్యో ఇది పర్వతము, ఈ పర్వతం చుట్టూ ఏం నడుచడం పిచ్చిలేసిందా కాదు. మనం ఎవరి చుట్టూ పరిక్రమ ఎత్తున్నాము? కృష్ణుని చుట్టూ పరిక్రమ ఎత్తున్నాము. ఇప్పుడు చాలామంది అడుగుతారు ఈ పరిక్రమ ఎందుకు ఎత్తారు, ఏం అవసరం ఉంది? చెప్పాను కదా పరిక్రమ అంటే ఏంటి, హారతి ఇచ్చినట్టు. కానీ ఇవన్నీ విషయాలు ఎక్కాయి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, అప్పుడు రా ఈ మాట బరోబర్ అంటారు. ఏందో ఎగ్జాంపుల్ చెప్పాలా మేడం? ఎప్పుడైతే ఒక అబ్బాయికి ఒక అమ్మాయి నచ్చుతుందో, ఒక అబ్బాయికి ఒక అమ్మాయి నచ్చిన తర్వాత మరి ఏమిస్తాడు? తిరుగుతూ ఉంటాడు కదా, అది ఎటు పోతాడు? దాని బిల్డింగ్ చుట్టూ, దాని కాలేజ్ చుట్టూ. అవును కదా, ఎందుకు? అమ్మాయిని పడేయడానికి. అట్లీస్ట్ దానికి కొంచెం దయాత్తే, దానికి కొంచెం ఇట్లా అయ్యో చుట్టూ బాగా తిరుగుతాడు కొంచెం ఇట్లా చూసానంటే దాన్ని వడగొట్టడానికి, దాన్ని వడగొట్టే ప్రయత్నం దొరకని వాస్తవం ఈడ పడిపోయాడు. పడిపోతే తిరుగుతుండు. ఎందరో ఎక్స్పీరియన్స్ ఇట్లా తిరిగేది, అందరికీ ఎక్స్పీరియన్స్ ఇట్లా తిరిగేది ఆల్మోస్ట్ ఆలా మీరంటున్నా మేడం అడగాల మరి. మేడం ఇక్కడ ఉన్నారు. ఆమె పెళ్ళి అయింది కదా, ఆమె పెళ్లి కంటే ముందు ఏమన్నా అట్లా అట్లా వేరంటారు. అయ్యో మరి ఇచ్చేస్తుంది
అర్థం కాలే అక్కడ అర్థం కాలే. మీ సారేమంటారు సామె అంటారు చక్కెర బాగొట్టినట్ట మరి మరి మీ చుట్టేనా మరి ఇంకెవరన్నా అది ఎటువంటి విషయాలు చెప్తే అర్థమవుతుంది నెత్తికి సిద్ధాంతం అర్థమవుతుంది. సో జస్ట్ లైక్ వి మూవ్ అరౌండ్ సమ్వన్ ఇన్ ఎక్స్పెక్టేషన్ మా ఆశతో ఏంటి कि మన పై చూపెడితే కొంచెము హా బోలేగి చక్కర్ కాటేంగి తో కొంచెం బస్ జాయేగి. దగ్గర మనం కూడా కృష్ణు చుట్టూ గోవర్ధన చుట్టూ తిరుగుతున్నాము. ఎందుకు ఇప్పుడు అప్పుడు కొంచెము అయ్యో వీళ్ళు వాళ్ళు ఎక్కడికి వచ్చిర్రు వీళ్ళు మెట్పల్లి వల్ల కరీంనగర్ వల్ల జైచల్ వల్ల రాయకల్ వల్ల చిత్తపూర్ వల్ల ఇబ్రాహీపట్నం వల్ల వరంగల్ వల్ల ఇంకా ఉన్నారు ఎవరున్నారు ఇంకెవరు వెల్లోళ్ళ బొంబాయి వల్ల హైదరాబాద్ వల్ల లేక నాందేడ్ వల్ల చూడు ఎన్ని ఊర్లు ఉన్నాయి ఇక్కడ ఏలూరు ఆంధ్రలో ఆంధ్రగా వచ్చారు ఇంకా చూడండి ఇంత మల్టిపల్ ఇన్ని వెరైటీస్ ఉన్నారు పర్లేదా 3 రాష్ట్రాలకు వెళ్ళే మహారాష్ట్రకి వెళ్ళే తెలంగాణకి వెళ్ళే ఆంధ్రాకి వెళ్ళే అంటే నా కీర్తి చూడండి దిస్ ఈస్ మై ఇన్ఫ్లుయెన్స్. కనుకనే ఇన్ని ఏరియాలకు వెళ్ళి మనం వస్తున్నాం. కనుకనే గిర్రాజు చూస్తాడు అబ్బా ఇంత దూరం కలిగి వీళ్ళందరూ వచ్చిండ్రు. మనం చుట్టూ తిరుగుతూ ఉంటే కానీ ఒక్కసారి కూడా ఇట్లా గిరిరాజ్ మనం ఇప్పుడు చూసినాం అనుకో ఏమవుతుంది కథం మనం పడిపోడే ప్రేమలో పడిపోతాం. ఆ అనుగ్రహంది ఒక సముద్రంలో మనము మునిగిపోతాం మనం. ఇది కావాల్సింది. కనుకనే అదే భావంతో మనము పరిక్రమ ఎత్తున్నాం. ఎందుకు భావం దృష్టి పడాలి రోడ్డు మీద పడది మన దగ్గర వస్తున్నాం అంటే ఆటోలో పోతే కూడా పడుతుందా ఏమో అడగాలి మరి అయ్యా ఆటో మీద పడుతుంది అట్లా కొందరు నడిచిపోతారు కొందరు కార్లు అవుతారు బైక్ మీద. మీ సార్ ఎట్లా తిరిగిండు మీ సారు బైక్ మీద తిరిగిండా మధువా మీ మామయ్య బైక్ మీద తిరిగినాడు ఉంది ఎప్పుడుకుందా మెమరీయా తబికా మెమరీ ఫ్లాష్ బ్యాక్. కనుక ఇది గోవర్ధన పరిక్రమ ఈ భావంతో ఈ ఉద్దేశంతో పరిగెడుతున్నాం. ఎందుకు ఇది ఒక రౌతు కాదు ఇది రౌతు కొండ కాదు. ఓ మా ఊర్లో కూడా ఇటువంటి కొండలు ఉన్నాయి. ఇటువంటి కొండలు ఎక్కడ కనబడాయి ఇటువంటి కొండలు ఎక్కడ కనబడేవి అద్భుతం ఇవి. ప్రతిసారి ఇవి రంగులు రూపాలు మారుతాయి. పొద్దున ఒక కలర్ ఉంటుంది దినంలో కలర్ ఉంటుంది రాత్రిలో కలర్ ఉంటుంది. ప్రతి ఒక్క రౌతు చూస్తే ప్రతి ఒక్క శిల చూస్తే అదొక రూపం వేరు ఉంది. ఈ సాక్షాత్ కృష్ణుడు. మనం ఆలయాలకు వెళ్తే ఆలయాలు బంద్ ఉంటాయి టైం దొరికి ఇప్పుడు దర్శనం ఉంది ఇప్పుడు దర్శనం లేదని. కానీ ఈ కృష్ణుడు దర్శనము 24 గంటలు 365 ఎవరు ఏ సమయంలో రాని దర్శనం ఇస్తుండు. ఇంత విశాలమైన దర్శనం 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఇంకా అడిగేది 11 కిలోమీటర్ వెడల్పు ఇట్లా 11 అట్లా 11 ఇంత అద్భుతమైన దర్శనం ఉంది. సో ఆ రోజు ఇది ప్రూఫ్ అయిపోయింది. ఏంది గోవర్ధన ఇంకా కృష్ణుడు వీళ్ళ మధ్యలో ఏం భేదం లేదు వీళ్ళిద్దరు ఒకటే. కనుకనే అప్పటి నుంచి భక్తులు ఏం చేస్తారు గోవర్ధన శిలను తీసుకెళ్ళి ఇంట్లోనే కృష్ణులాగా వాళ్ళు పూజిస్తారు. వాళ్ళు కృష్ణులాగా అలంకరిస్తారు కృష్ణులాగా కిరీటాలు పెడతారు ముప్పు దిద్దులు కన్నులు అన్ని దిద్ది నైవేద్యాలు పెడతారు. ఎందుకు గోవర్ధన శిల ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ కృష్ణ. కానీ మనం ఆ పని చేయకూడదు. మనం ఇక్కడికి వెళ్ళే ఏ శిల ముట్టుకోరాదు. ఎందుకంటే మన గురువు ఆజ్ఞ ఉండాలి బ్రజ్వాసులు ఇవ్వాలి లేకుంటే ఎత్తు బంగారం పెట్టాలి. ఈ 3 కండిషన్లు ఉన్నాయి. అప్పుడే ఇక్కడికి వెళ్ళే గిరిరాజ్ని ముట్టచ్చు. లేకుంటే ఎవరైనా ముట్టి ఉంటే ఇప్పుడు చెప్తున్నా తీసి మళ్ళా అక్కడ పెట్టేది. ఎందుకంటే గిరిరాజ్ని ఎవరు ఈ 3 విధం తప్ప ఎవరు తీసుకెళ్ళినరా మొత్తం విధ్వంసం అవుతుంది. ఇట్లా ఉంటాయి కథలు. మొత్తము ఇండ్లు నష్టమైన బిజినెస్ కొలాప్స్ అయిపోయిన ఇండ్లు మొత్తం అగ్గి కూడా వెళ్ళిన కథలు ఉన్నాయి. తెచ్చి జనాలు మళ్ళీ పెట్టిపోయారు. సో
సో గిరిరాజ్ ఇస్ వెరీ డేంజరస్ ఇటువంటి విషయాలలో. సో కనుకనే ఆ నైవేద్యం పెట్టిన తర్వాత కృష్ణుడు ప్రకటించిండు, అందరికీ అరువు తెలిసిపోయింది ఈ కృష్ణ ఇంకా గోవర్ధన ఒక్కటే అని. సో నైవేద్యం పెట్టిండ్రు, కృష్ణుడు తిన్నాడు, ఆ తులసి అందరూ స్వీకరించిండు. కానీ కృష్ణుడి నైవేద్యం ఒక స్పెషాలిటీ ఏంది? కృష్ణుడికి నైవేద్యం పెడితే నేను ఒక ప్రత్యేకత ఏమిచ్చి, కృష్ణుడు తిన్న తర్వాత ప్రసాదాలు అట్లానే ఉంటాయి. మనం ఎవరికైనా పెడితే ఏమవుతుంది? భవన్లు ఖాళీ అయిపోతాయి, లేదా మొత్తం పాత్రలు ఖాళీ అయిపోతాయి. కానీ కృష్ణునికి నైవేద్యం పెడితే కృష్ణుడు దాన్ని స్వీకరిస్తాడు, అట్ ద సేమ్ టైం పాత్రలు అలాగనే ఉండిపోతాయి. అప్పుడు మొత్తం ప్రసాదాలు అందరికీ వచ్చడం జరిగింది. బాగా చెప్తుంది, కుక్కలకు కూడా తినబెట్టిరు. కృష్ణుడు ఎప్పుడు అందరికీ పెట్టాలా, ఎవరు కూడా ఉపాసము ఉండకూడదు. అందరు తిన్నారు కడుపు నిండా. ఇక తిన్న తర్వాత పరిక్రమ స్టార్ట్ చేసింది, మనం చేసినట్టు మొత్తం పరిక్రమ అయింది. పాడుకుంటా ఎగురుకుంటా ఐశ్వర్యం నడుతుండ్రు, ముసలేమో ఇళ్ళ బండ్ల తిన్నారు. జవానోకో హాతీ और కాదు జవానోకో ఏముంది హాతీ, బుడోకో పాల్కి. ఇది పాట పడతాడు, జై కన్నయ్య లాల్కి అని. హాతీ కూడా పాల్కి, జై కన్నయ్య లాల్కి. ఇక వాడతారు ప్రజల. సో అయితే అందరూ ఎక్కడో అక్కడ పండుగ చేసుకుంటా వెళ్ళిపోయింది. ఇక అందరూ ఆనందంగా పండుగ అంటే ఇంట్లో సంబరంగా అందరు నిద్రపోయారు. కానీ ఒక్క వ్యక్తి నిద్రలేదు. ఎవరికి? ఇంద్రునికి. మొత్తం బృందంలో పండుగ వస్తుంది, కానీ ఇంద్రునికి పండుగ లేదు, ఆయనకు శోకం ఉంది. అందరూ హాయిగా నిద్రపోయారు, కానీ ఇంద్రుడు మెలుకున్నాడు. ఎందుకంటే తరాల కొద్దీ, కొన్ని సంవత్సరాల కొద్దీ ఏమైంది? అలవాటు అయిపోయింది ఇంద్రుడికి. ఏం అలవాటు అయింది? పూజ చేయించుకోవడము, నైవేద్యాలు తినడము అలవాటు అయిపోయింది. సో కనుకనే కొన్ని విషయాలు అలవాటయ్యేసరికి సడన్గా ఆగేసరికి ఏమవుతుంది? డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము, తట్టుకోలేకపోతాము. సో ఇంద్రుడు తట్టుకోలేకపోయాడు. ఇంద్రునికి అహంకారం దెబ్బ పడ్డది, ఈజ్ ఈగో వాజ్ అఫెక్టెడ్. కనుకనే ఎప్పుడైతే వ్యక్తిది అహంకారం దెబ్బ పడుతుందో, వెన్ సంబడీస్ ఈగో ఈజ్ అఫెక్టెడ్, ఇక ఆ వ్యక్తి ఏం చేస్తాడో దానికి ఏం చెప్పలేము. ఏమన్నా చేయొచ్చు, ఇక అవును కదా, నువ్వేమన్నా చేయవు, కానీ అహంకారం మీద దెబ్బేయదు. అహంకారం దెబ్బేసిన తర్వాత ఆ వ్యక్తికి పిచ్చోడు అయిపోతాడు, ఇక పిచ్చి పాములాగా అయిపోతాడు. ఏం చేస్తాడో, ఎవరిని కొడతాడో ఏం తెలియదు. సో కనుక ఇంద్రుడు ఏం చేసిండు? ఇంద్రుడు అప్పటిదప్పుడే సంవర్తక మేఘాలను ఆహ్వానించాడు. సంవర్తక మేఘాలు, ఈ సంవర్తక మేఘాల డ్యూటీ ఎప్పుడు ఉంటుంది? ప్రళయకాలంలో. ప్రళయకాలంలో సంవర్తక మేఘాల డ్యూటీ ఉంటుంది. సో అన్టైమ్లీ కాలం సమయం కంటే ముందే ఆ మేఘాలను ఆహ్వానించిండు. వాళ్ళందరూ వచ్చేసిండు, అయ్యా ఏముంది, వాట్ ఈస్ ద ప్రాబ్లం, ఇంత తొందర మీరు బిఫోర్ హ్యాండ్ ఎందుకు ఆహ్వానించారు అంటే, ఈ బ్రజ్వాసులకు బాగా అహంకారం వచ్చేసినట్టు. చాలాసార్లు ఏమవుతుంది? మనందులో ఉన్న లోపము మనము ఈ ఎదుటి వ్యక్తులు చూస్తాము, ఉంటుంది ప్రాబ్లం మనందులో, కానీ మనం అనిపిస్తుంది ఎదుటి వ్యక్తులు ఉందని. సో కనుకనే ఇప్పుడు ఈ బ్రజ్వాసులకు బాగా అహంకారం వచ్చేసింది. మరి దేని అహంకారము? వీళ్ళకు బాగా డబ్బులు, చాలా ఐశ్వర్యం, వాళ్ళ వైభవం వచ్చేసింది. కనుకనే వీళ్ళకి అహంకారం వచ్చింది. ఇప్పుడు ఇంద్రుడు ఈ మాట అంటుండు, ఏమాట? ఈ బ్రజ్వాసులకు చాలా వైభవం వచ్చింది, డబ్బులు బాగా వచ్చేసినాయి, కనుక వీళ్ళు అహంకారం పడుతున్నారు. అంటే బ్రజ్వాసులు చేసేది ఏంటి? గౌరక్ష. అవును. సో కేవలం గౌ సంరక్షణ ద్వారానే, గౌ సంరక్షణ ద్వారా ఎంత డబ్బు వచ్చిందంటే ఇంద్రుడు కూడా ఈర్ష్యపడుతుండు. అవునులేదా? సో గౌ సేవలు అంతా లాభం ఉంది, కానీ మనకు నమ్మకం లేదు. ప్రభుపాద చెప్తారు, కేవలం 1 ఎకరం భూమి, 1 ఎకరం భూమి ఒక గౌ ఉంటే ఒక కుటుంబం హాయిగా బతకచ్చారు. ఒక గౌ 1 ఎకరం భూమి ఉంటే యూ కెన్ లీవ్ హ్యాపీలీ. సో గౌ సంరక్షణతోనే మనం ఎంతో డబ్బు సంపాదించవచ్చు. సో బ్రజ్వాసులు ఎంత డబ్బు ఉందంటే ఇంద్రుడు కూడా ఈర్ష్యపడుతున్నారు డబ్బు చూసి. ఏమని చెప్పిండు? మొత్తం బృందావన్ని విధ్వంసం లేదు, నష్టం లేదు. ఆ సంవర్తక మేఘాలు వచ్చేసినాయి అంటుడు, మీరు ఒండ్రి మెరుగకి వెళ్ళే, నేను ఐ విల్ కమ్ బ్యాక్ బిహైండ్ యూ. సో సంవర్తక మేఘాలు పోయి ఇక వర్షించేసరికి
సంవర్తక మేఘాల వర్షము, ఈ చుక్కలు ఉంటాయి, పెద్ద పెద్ద పిల్లర్స్ లాగా పడతాయి, భీముల్లాగా. ఆ నీళ్ళు ఇలా పడేసరికి మొత్తం బృందావన్ నీళ్ళు నిండిపోయింది. ఎత్తు భూమి, నగల భూమి ఎక్కడే ఉంది ఏం తెలుస్తలేదు. వీళ్ళు సడన్గా రాత్రి ఆ గాల్పు దుమారు లేచేసరికి, వర్షం పడేసరికి మొత్తం బ్రజ్వాసులు వాళ్ళకి ఏం అర్థం ఏం చేయాలి. వాళ్ళందరూ ఇంత సమస్యలో పడిపోయారు. కానీ భక్తులు అంటే ఎవరు? భక్తులు అంటే వాళ్ళ జీవితం సమస్యలు రావు అనుకోవద్దు. డోంట్ థింక్ దట్ ఇఫ్ యూ బికమ్ డివోటీ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. చాలామంది అంటారు భక్తులు అయితే, మీరు భక్తులు అయినప్పుడు మీ సమస్యలు వస్తున్నాయా? భక్తులు అని వస్తలే మరి. ఎట్లా అనుకోవద్దు నేను భక్తుడు అయినా నాకు సమస్యలు రావు. లేదు, నువ్వు భక్తులు అయినా భక్తునివి కాకుండా నీ కర్మలు ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎంత సుఖం ఉందో ఎంత దుఃఖం ఉందో అవి నువ్వు అనుభవించలేదు. కానీ మాట మరి ఏం లాభం? ఏం లాభం మరి భక్తి అయితే? ఎందుకంటే మనకు అందరికి అలవాటైపోయింది. ఏంది, ఏదైనా కొంచెం పూజలు చేస్తే, పునస్కారాలు చేస్తే మన సమస్యలు తొలగిపోవాలని ఇట్లా అలవాటైపోయింది మనకు. సో కనుకనే మనకు అనిపిస్తుంది, మనము హరే కృష్ణ జపం చేస్తే, ఈ కృష్ణ చైతన్యం వస్తే నా సమస్యలు తొలగిపోవాలి. కాదు, మనకు అది అలవాటైపోయింది. ఇక్కడ వచ్చి అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. సో డోంట్ థింక్ లైక్ దాట్. చేంజ్ యువర్ ఒపీనియన్. ఈవెన్ ఇఫ్ యూ బికమ్ డివోటీ you will have to face problems. So prashna tadi, then why should I become devotee? Now manchi haiga tinukuta, taavukuta, egukuta, peekuta, avleda ding dang cheskuta haiga undochu kada. Enduku inta kashtapadu? Enduku inta మాంసం మానేసుడు, మద్యం మానేసుడు, మత్తు పదార్థాలు మానేసుడు, వ్యభిచారం మానేసుడు, చాయ్ కాఫీ మానేసుడు, ఇవన్నీ ఎందుకు? అవలేదా? కూల్ డ్రింకులు మానేసుడు, నల్లటి మంచిగా లైఫ్లో ఎంజాయ్ చేసుకుని ఇష్టం ఉన్నట్టు దీన్ని కూడా ఎందుకు అని చేసుడు? మరి కంటి మాలు వేసుకుని ఎందుకు? జపం చేసుకుని ఎందుకు? ఏం లాభం? అవలేదా? ఏం లాభం ఉంటుంది? అదే మరి మీరు ఏం లేకుండా సప్లా చేసి సిట్ అమ్మాయి కూర్చోండి ఏమన్నది ఏముంటుంది? మిమ్మల్ని అందరినీ ఆశీర్వాదంగా వచ్చింది మరి. సో కనుకనే ప్రశ్న వస్తుంది, ఎందుకు భక్తి చేయాలి? ఎందుకు ఇవన్నీ నియమాలు పాటించాలా? ఎందుకు ఉల్లిపాయ మానేయాలి? మంచిగా కిలో ఉల్లిగడ్డలు కోసుకొని మంచిగా ఎల్లిపాయలు మంచిగా దంచుకొని మంచిగా మసాలా వేసుకొని గరం మసాలా దానికి అనుకొని తినచ్చు. ఎందుకు ఇవన్నీ మానేసుడు? అవును లేదా? కంద బజ్జీ వేసుకొని తినచ్చు. ఎందుకు ఇవన్నీ? ఇంత కష్టపడి ఎందుకు? ఉల్లిగడ్డ పల్లి చేసుకొని తినచ్చు, పోపులో మంచిగా 1/4 కిలో ఎల్లిపాయలు వేసుకోవచ్చు, అన్నీ వేసుకొని తినచ్చు. మంచిగా దంక వారానికి 4 రోజులు కౌసు తినచ్చు. ఈ దేవునికి ఆ దేవుని పేరున కోసుకొని తినచ్చు. అవును లేదా? ఎల్లమ్మకు ఒక రోజు, పోషమకు ఒక రోజు, మల్లన్నకు ఒక రోజు, బేతాలకు ఒక రోజు. అవును లేదా? అందరికి కోసుకొని అందరి పేరున కోసుకోవాలా. ఎల్లమ్మ దగ్గర కోలా మంగళవారము కోడి కోసుకోవాలా. కోడి కాలు తోకలు ఈకలే ఎల్లమ్మ కట్టాలా, మనమేమో మిగతా తినాలా. ఇది మన పూజలు. అవును లేదా? అసలు మాలు మనం తింటాం. మనం తినేది కాళ్ళు తోకలేమో ఈకలేమో. కోడికి ఎల్లమ్మ తీసుకో, తోకలు తిను, ఈకెలు తిను, పాయ తిను, రక్తము నేను తినండి. ఎందుకు ఇవన్నీ చేయాలి? హాయిగా తినుకుంటూ ఉండొచ్చు కదా. ఎందుకు ఇంత కష్టపడు? ఎందుకు ఈ యాత్ర ఖర్చుడు? ఇంత కష్టపడు ఎందుకు కదా? ఇప్పుడు మేడం చెప్తుంది హాయిగా మంచిగా సర్జరీ చేసుకుంటూ ఉండొచ్చు కదా. ఈ ఫ్రాక్చర్ చేసుకుంటా మంచిగా ఏసీ రూమ్లో దినమంతా కూర్చుండి సర్జరీ చేసి లక్షలు సంపాదించవచ్చు. ఇంత ఎండలో నడుచుకుంటా క్లాసులు చెప్పుకుంటా తినకుండా చేయకుండా ఎందుకు ఇంత కష్టం? అవును, ఎవరికంటే ప్రశ్న వస్తుంది. భక్తులైనా భక్తులు కాకుండా సమస్యలు వస్తాయి. బ్రజవాసులో కూడా సమస్యలు వచ్చినాయి కదా. కానీ భక్తులు కాని వాళ్ళు, నాస్తికులు, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ జీవితంలో సమస్యలు వస్తే వాళ్ళు చేసేది ఏంది? దోస్తు వాళ్ళకి ఫోన్లు చేసుకుంటా సీసాలు తెప్పించుకొని తాగేడు తాగుతారు.
సిగరెట్లు ఊగుతారు అన్నీ మళ్ళీ చివరికి వెళ్తారు. లాస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. అవును లేదా? కానీ భక్తులకు సమస్యలు వస్తాయి, తలుపుకు నొక్క చేస్తాయి. సమస్యలు వస్తాయి భక్తులకు కూడా. తలుపుల కాడికి వచ్చి తలుపు కొట్టిపోతాయి. భక్తులు తలుపులు ఎత్తారు. తెచ్చేసరికి ఆ సమస్యలు ఏమవుతాయి? 2 చేతులు జోడించి దండం పెట్టి వెళ్ళిపోతాయి. ఆ కొద్ది సమస్యలు కూడా కృష్ణుడు ఏం చెప్తాడు? భక్తి చేస్తే ఏమవుతుంది? హరే కృష్ణ జపం చేస్తే ఏమవుతుంది? ఆ సమస్యలను ఎదుర్కొనే శక్తి వస్తుంది. అవును. వాళ్ళు డిప్రెషన్లో పోరు, వాళ్ళు సూసైడ్ చేసుకోరు, వాళ్ళు మద్యపానం మాంసం చేయరు, యాంటీ డిప్రెసెంట్ తీసుకోరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు నిరంతరము కృష్ణుని ఆశ్రయం ఉన్నారు. సో అండ్ కృష్ణ ఆల్వేస్ ప్రొటెక్ట్స్ దెమ్. సో కనుకనే భక్తి చేయాల్సింది. భక్తి అయితే సమస్యలు రావని కాదు, కానీ సమస్యలను సమస్యలను తట్టుకునే శక్తి ఇస్తుంది. కనుకనే అవి ఎదుర్కొన్న తర్వాత తట్టుకున్న తర్వాత వాస్తవంగా సమస్యలు లేని కిందికే. అవును లేదా? సమస్యలు వస్తాయి, కానీ ఈ సమస్యలు నీపై ఎలాంటి ప్రభావము చూపవు. దే డోంట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ యూ. సో వెన్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆఫ్ యూ, ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ దే డోంట్ ఎగ్జిస్ట్ ఫర్ యూ. అవును లేదా? దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ డివోషన్. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. సో కనుకనే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మనం జపం చేయాల్సింది. మనం నియమం పాటించాల్సింది. లేదా? మనం ఉల్లిపాయ మానేయాల్సింది. ఇవన్నీ రాజసిక తామసిక ఆహారాలు. మనము సాత్విక ఆహారం తినాల్సింది. సాత్విక ఆహారం తిని మన జీవితాన్ని మనము ఏం చేసుకోవాల్సింది? ఉన్నతమైన స్థితి తీసుకురావాల్సింది. సో వీళ్ళందరూ బ్రజ్వాసులు ఏం చేసారు? బ్రజ్వాసులు అందరూ కృష్ణుడు వెళ్ళారు. కృష్ణ కృష్ణ పహిమా రక్షమాం అంటున్నారు. వీళ్ళందరూ కృష్ణుని ఆశ్రయించింది. కనుక ఏమైంది? కృష్ణుడు అన్నాడు, ఏం భయపడే కారణం లేదు. మీరు అన్ని ముళ్ళేలు మోకలే ఉన్నాయో అవన్నీ బండలు చేసుకోండి, నాతో పాటండి. వాళ్ళందరూ కృష్ణుని మాట నమ్మి ఏమిచారు? వాళ్ళందరూ వాళ్ళ సరుకులు తీసుకొని, డబ్బులు ఉన్నాయి, బట్టలు ఉన్నాయో, సొమ్ములు ఉన్నాయి, నగలు ఉన్నాయి, అవన్నీ తీసుకొని ఏం చేశారు? వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారు. మనం కూర్చున్న చోటు ఇక్కడ వచ్చిన తర్వాత కృష్ణుడు వాళ్ళ ముంగట్నే ఈ గిరిరాజ్ని ఏం చేసిండు? తన ఎడమ చేతితోని పైకి లేవట్టి మొత్తం గిరిరాజ్ గోవర్ధన్ని తన ఎడమ చేతి యొక్క చిటికని వెళ్ళి కొన భాగం మీద ధరించింది. ఎన్ని రోజులు? 7 రోజులు 7 రాత్రులు నిరంతరం. ఉండలేదు. సో కనుకనే పైన వర్షం పడుతుంది, పిడుగులు పడుతున్నాయి, ఇంద్రుడు వజ్రప్రహారం చేస్తుండు. అవునులేదా? సో భక్తి చేస్తే ఏమవుతుంది? జీవితంలో వర్షం పడుతుంది, వజ్రప్రహారం అవుతుంది. అవునులేదా? కాదు. కానీ పర్వతం కింద ఏం నడుతుంది? 7 రోజులు 7 రాత్రులు పండుగ నడుస్తుంది. ఎవ్రీబడి ఈస్ డాన్సింగ్ అండ్ సింగింగ్. సో కనుకనే భక్తులు కాని వాళ్ళు నిరాశలో వాళ్ళు మునిగిపోతారు. కానీ భక్తులు ఏమిటారు? వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటారు దుఃఖంలో కూడా. సో కనుకనే జీవితంలో ఎప్పుడు ఉత్సవం ఉండాలంటే, ఉత్సవం వాతావరణం ఉండాలంటే మనమందరము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం నిరంతరము ఈ హరే కృష్ణ వాక్యం జపం చేయాల్సింది. పైనుండి ఇంద్రుడు ప్రహారం చేస్తుంటూ కదా 7 రోజులు 7 రాత్రులు నిరంతరం నడుతుంది. ఫైనల్ ఏంది? ఇందుంది వజ్రంది పవర్ మొత్తం బ్యాటరీ డౌన్ అయిపోయింది. సంవర్తక మేఘాలది స్టాకు అయిపోయినాయి. ఇక చివరికి ఏమైంది? సంవర్తక వెళ్ళిపోయాడు, ఇంద్రుడు కూడా వెళ్ళిపోయాడు. తెలుసుకున్నాడు ఇక ఏం అయ్యేది కాదు. ఎంత వర్షం పడినా, ఎంత వజ్రప్రహారం చేసినా కానీ ఏం జరగలేదు. ఇంత వర్షం పడుతుంది, ఇంత వజ్రప్రహారం అవుతుంది, పిడుగులు పడుతున్నాయి, కానీ గోవర్ధన్ మీద ఉన్న వృక్షాల ఒక ఆకు కూడా రాలేదు. ఒక క్రిమ కానీ ఒక కిట కానీ ఏమో చనిపోలేదు. ఎందుకు చనిపోలేదు మరి? ఎందుకంటే ప్రతి ఒక్క ఆకుది సంబంధం దేంతో ఉంది? ఆ వృక్షంతో ఉంది. ఆ వృక్షంకి సంబంధము గోవర్ధన పర్వతం ఉంది. ఆ గోవర్ధన పర్వతం
ఎవరితో సంబంధించింది? కృష్ణుని చిట్కెనేల మీద ఉంది, చిట్కెనేలి కొన భాగం మీద ఉంది. సో కనుకనే మనం పెద్ద పెద్ద భక్తి చేయకుండా ఆ కొంచెం కూడా భక్తి చేసినా వీఆర్ ఆల్వేస్ ప్రొటెక్టెడ్. ఒక ఆకు కూడా రాలేదు. సో కనుకనే వీ హ్యావ్ టు బీ ఇన్ కనెక్షన్ విత్ కృష్ణ ఏదో ఒక విధంగా, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, ప్రత్యేకించి లేక పరోక్షంగా. అప్పుడు వీఆర్ ఆల్వేస్ ఇన్ సేఫ్ కండిషన్. ఇక 7 రోజుల తర్వాత అయ్యే కృష్ణుడు సరిగా అయిపోయింది, గండం పోయింది, ఇక మనమందరము మన ఇంటికి వెళ్ళిపోవాలి. సో అందరు ఎక్కడ అక్కడ పోయినరు. తర్వాత కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు. ఇక ఇంద్రునికి బాగా చిక్కు అనిపించింది, నేనేం తప్పు ఎత్తి, నేను సాధారణ బాలు అనుకున్నా, నేను సాక్షాత్తు నా స్వామి ఉన్నాడు. బాగా చిక్కు అనిపించింది. ఏం చేస్తాం? నేను నల్లముఖం అయిపోయింది, రాలేకపోతున్నాడు. జీవితంలో నల్లముఖం అయితే ఏం చేయాలి? తప్పు చేసిన తెలిసిన తర్వాత ఏం చేయాలి? క్షమాపణ కోరుకోవాలి. కానీ నల్లముఖమైంది, ముంగడు కోరాదు. ఏం చేస్తాం? తప్పు తెలిసింది కానీ నల్లముఖమైంది, పోరాదు. కానీ ఏం చేయాలి ఆ పరిస్థితిలో? ఎవరినైనా ఒక రాయబారిని పెట్టుకోవాలి, మధ్యవర్తిని పెట్టుకోవాలి. అవును లేదా? ఇంద్రుడు ఏం చేసిండు? ఇంద్రుడు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళిండు. ఈ అయ్యా మరి మీరే కొంచెం, మీరు అందరికన్నా పెద్ద మంచి ఉన్నారు, మీరు కొంచెం రండి రాయబారిలాగా. బ్రహ్మ చెప్తుండు, కొన్ని రోజుల ముందు నేను కూడా పెద్ద పొరపాటు చేసిన, నా వల్ల కూడా పెద్ద పొరపాటు అయింది. నేను ఆ గోపాలను ఆ దురలను నేను కూడా కిడ్నాప్ చేసిన, నాకు కూడా ఇటువంటి సురు కట్టింది, కాబట్టి నేను పోలేను. కానీ కృష్ణునికి సురభి ఆవంటే చాలా ఇష్టం. నువ్వు కనుగొనే సురభిని ముందే నువ్వు నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ్య. ఇంకా కృష్ణునికి బ్రాహ్మణులు ఇంకా గౌలు అంటే చాలా ఇష్టం. నువ్వు కనుగొనే సురభి ఆవు ముంగటికి ఆమెని కేసు సాల్వ్ చేస్తుంది. అప్పుడు ఇంద్రుడు సురభియావుని ముంగడికి వేసుకొని ఇక్కడికి వచ్చింది, మనం కూర్చున్న స్థలంలో మనం ఇక్కడ కూర్చున్నాము, ఇక్కడికి వచ్చేసి ఇక సురభి మాత ఏం చేస్తుంది? ఇంద్రునితో కృష్ణునితో విన్నపం చెప్తుంది. మనోడే కదా, మీ కొడుకే కదా, మీరు క్షమించుని, తప్పులు జరుగుతాయి కదా, ఇట్లా అట్లాదిగా చివరికి క్షమాపణ చేపించింది. ఇక ఇంద్రుడు సరే సరే ఓకే ఓకే కృష్ణ ఠీక్ మాఫ్ పడింది. అప్పుడు ఇంద్రుడు ఏం చేసిండు? ఇక ఇంద్రుడు స్వర్గలోకంలోకి వెళ్ళాడు, ఆకాశంగా తీసుకుని వచ్చింది. ఆకాశంగా తీసుకొని ఇక్కడే మనం కూర్చున్న స్థలంలో ఇంద్రుడికి అభిషేకం చేసింది. సో కృష్ణుడికి అభిషేకం చేసిన లీలతోని ఈ గోవిందకుండ తయారైంది. ఈ గోవిందకుండ ఏమైంది? ఇది ఆకాశ గంగా, కృష్ణునికి అభిషేకం చేసిన నీళ్ళు. ఇదే స్పాట్లో ఇక్కడనే కృష్ణునికి ఇంద్రుడు గోవింద అనే పేరు ఇచ్చింది. గోవింద అనే పేరు కృష్ణుడికి ఇంద్రుడి ద్వారా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది. అయితే ఇప్పుడు ఇంకో పాట, గిరిరాజ్ గోవర్ధన్ వాస్తవంగా ఎవరు? గిరిరాజ్ గోవర్ధన్ది స్వరూపమైంది. అయితే గోలోకంలో ఒక రోజు రాధారాణి మనసులో ఒక విచారం వచ్చింది, ఒక ఆలోచన. కృష్ణుతో రిక్వెస్ట్ చేస్తుంది, ఏమని? అయ్యా కృష్ణ, మన కోసం ఒక ఏకాంతమైనటువంటి ప్రదేశము, ఒక స్థలం మీరు ఏర్పాటు చేయండి. ఎక్కడైతే మంచి మంచి కుంజలు ఉంటాయి, మంచి మంచి ఏమంటారు సరోవర్లు ఉంటాయి, వాటర్ ఫాల్స్ ఉంటాయి, పువ్వులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఇక్కడ ఏం డిస్టర్బెన్స్ ఉండదు, అతి అద్భుతమైన రమణీయమైనటువంటి స్థలము మీరు నిర్మాణం చేయండి అని రాధారాణి కృష్ణుతో రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు కృష్ణుని హృదయంలో రాధారాణి కోసం ఉన్న ప్రేమ ఏమైంది అంటే అన్నకెళ్ళే బయటకొచ్చి ఆ రాసస్థలి ఎక్కడైతే రాసలు దొరుకుతుందో అక్కడ వచ్చి పడ్డది, ఒక చిన్న రేవ రూపంలో, స్మాల్ పార్టికల్. ఆ చిన్న రేవ ఒక చిన్న రావిలో మారింది, చిన్న రావి ఒక పెద్ద రాయిలో మారింది. ఆ పెద్ద రాయితోనే ఒక పర్వతం తయారైంది. ఇంకా ఆ పర్వతం ఏంది? గిరిరాజ్ గోవర్ధన్. సో గిరిరాజ్ గోవర్ధన్ ఎవరు? కృష్ణుడి హృదయంలోకి వచ్చిన ప్రేమ అది గిరిరాజ్ గోవర్ధన్. ఇది ఆధ్యాత్మిక లోకంలో. మరి ఈ భూలోకంలో గోవర్ధన్ ఎలా ప్రకటిస్తుండో. అయితే ద్రోణాచల్ హిమాలయ రాజు, హిమాలయ పర్వతాలలో ద్రోణాచలం అంతకంటే గొప్పమైన పర్వతం. సో గిరిరాజ్ గోవర్ధన్ ఆ ద్రోణాచల్ పుత్రుడు. సో పులస్స ఋషి అని గొప్పమైన ఋషి ఉన్నాడు. సో ఆయన హిమాలయ పర్వతం వైపు వెళ్ళాడు అనమాట.
తన తపస్సు కోసము ఒక అతి మంచి స్థలం ఏర్పాటు చేసుకుంటున్నాడు. అంటే ఎత్తుతున్నాడు అన్నమాట. తపస్సు కోసం, సాధన కోసం మంచి స్థలం ఉండాలి, అక్కడ నీళ్ళు ఉండాలా, పన్ను పొలాలు ఉండాలా, పువ్వులు ఉండాలి, సమీపలు ఉండాలి. అటువంటి ఒక కొండను ఎత్తుతుడు. సడన్గా ఆ పులస్సముని దృష్టి గిరిరాజ్ మీద పడ్డది, గిరి గోవర్ధన్ మీద పడేసరికి అబ్బాయి చాలా మంచిగా ఉంది, నాకు ఇటువంటి పర్వతం కావాలి, నేను నా నివాస స్థలము సమాలి ద్వీప్ అక్కడ తీసుకెళ్తాను అని ఆలోచన వచ్చింది. కానీ ఇప్పుడు ఇంత తీసుకోపోరాదు. కనుకనే పులస్సముని ఏం చేసిండు, గోవర్ధన్ వాళ్ళ తండ్రి, గిరిరాజ్ వాళ్ళ తండ్రి ద్రోణాచల్ని అడిగాడు, అయ్యా మీరు కొడుకుని నాకు ఇవ్వండి అని. ఏ తండ్రి ఇస్తాడు? అందరికి బాధ అనిపిస్తుంది, ఎవరివ్వరు, అవును లేదా? కానీ పెద్ద ఋషి ముని ఇవ్వకపోతే ఎక్కడ కోప్పడతాడు, ఎక్కడ శాపిస్తాడు అని భయం చేసాడు. సరే అయ్యా తీసుకుపోండి. గోవర్ధన్ లేదు, నేను పోను, లేదు అన్నా నువ్వు పోవాలి అని చెప్పేసరికి గోవర్ధన్ కండిషన్ పెట్టాడు. ఏం కండిషను? ఒక్కడే కండిషన్లో నేను మీతో వచ్చేస్తాను. ఏదో కండిషను, మీరు ఒక్కసారి మీ యోగ స్థితితోని నన్ను లేవటిన తర్వాత నేను మళ్ళీ మీరు ఎక్కడ పెట్టినా కింద మీ గమ్యం చేరేంత వరకు మధ్యలో ఎక్కడ పెట్టినా కానీ అక్కడికి నేను కదలను. పోయి డీల్ సైన్ అయింది. ఓకే, పులస్సముని పెద్ద యోగి ఆయన కనిపించింది, నాకు పెద్ద విషయం ఏంది లేదా? తన శక్తితోని, తన యోగ శక్తితోని మొత్తం గిరిరాజ్ని హిమాలయకి లేబట్టుకొని ఇటువైపు ఈ బ్రజమండలం ఈ నుండి వచ్చే వరకు గిరిరాజ్కి తెలుసు అన్నమాట. ఈ భవిష్యత్తులో దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవాను నా స్వామి ఇక్కడ తన అంతరంగ శక్తితో, రాధరాధితో, గోపాలతో, గోపికలతో ఇక్కడ లీలలు చేస్తాడు. ఇక నేను అలా లీల సాయం చేయాలి, నేను ఇక్కడనే ఉండాలి. కానీ దించరాదా, ఏం చేస్తాడు? ఇక ఆయన చేతి ఉన్నాడు. సో సడన్గా గిరిరాజ్ గోవర్ధన్ తన వెయిట్ని, తన బరువును పెంచుకున్నాడు. వెయిట్ పెరుగుతూ పోయింది, వెయిట్ పెరుగుతూ పోయింది. అక్కడ గోవర్ధన్ది వెయిట్ పెరిగేసరికి పులస్సముని కడుపులో ప్రెషర్ పెరిగింది. ఆయనకు సడన్గా ఇక స్టార్ట్ అయింది, ఇక చుచ్చు అయింది, అంత శబ్దం వచ్చింది. ఇక లాస్ట్కి ఇక కీకెళ్ళి స్టార్ట్ అయినాయి. ఇక చెప్పలేదు మొన్న, ఇక కీకి వచ్చేసరికి ఇక తట్టుకోలేకపోయాడు. ఎవరు తట్టుకుంటారు? ఇక అప్పుడు ఏం తెలియదు. ఇక అప్పుడు చక్కగా గోవర్ధన్ ఇక్కడ పెట్టేసిండు, అటెండ్ వచ్చిండు. ఇక ఈ వెంట్ టు అటెండ్ ద కాల్ ఆఫ్ నేచర్ ఉండదు. అక్కడ వెళ్ళి మళ్ళీ స్నానం చేసుకొని అన్నీ చేసుకొని వచ్చేసిండు. ఇక ఫ్రెష్ అయ్యి లేబడతాని. కానీ గిరిరాజు కదలలే. ఆ పెట్టిన స్థలం ఏంది? ఇదే స్థలం. ఇక్కడ గిరిరాజు ఇక్కడ పెట్టేసిండు. ఇక గిరిరాజుని మళ్ళీ లేబడతాంటే కలుపులేడు. నువ్వు రావాల్సింది కండిషన్ పేపర్ చూపెట్టిన అగ్రిమెంట్ పేపర్. గిరిరాజు వేసాడు, అగ్రిమెంట్ పేపర్ చూపించాడు. అగ్రిమెంట్ ఏముంటే నువ్వు పెడితేమంటే నేను కదిలేటను గాను. ఇక పులస్సముని అర్థం వేసుకున్నాడు, ఇదేమో పెద్ద స్కాండల్ అయింది, అవును లేదా? నన్ను మోసపెట్టడం జరిగింది. కనుకనే పులస్సముని గిరిరాజ్కి శ్రాపించాడు. ఏంటో శ్రాపము? ప్రతిరోజు ఆవగింజంతా నువ్వు భూమిలో కుంగిపోతావు. కనుకనే ఆ సమయంలో గోవర్ధన్ది ఎత్తు చాలా హైటు చాలా ఎక్కువ ఉండేది, వెడల్పుగా, పొడుగా, వెడల్పు, హైటు చాలా ఎక్కువ ఉండేది. ఆకాశంకి మేఘాలు అంటే అంత హైట్ ఉండేది. కానీ ఈ శ్రాపం అందిన తర్వాత గిరిరాజ్ బాధపడలేదు. ఎందుకంటే ద్వాపర యుగం వచ్చేంత వరకు నేను ప్రతిరోజు ఇట్లనే కుంగుతా పోతే నా హైటు కృష్ణుని కోసము సరైనది అయిపోతుంది, అవునులేదా? దిస్ ఈస్ కాల్డ్ పాజిటివ్ యాటిట్యూడ్. జీవితంలో ఏ జరగాని పాజిటివ్ తీసుకోవాల్సింది. ప్రతి దాంట్లో పాజిటివ్ ఉంటుంది. అప్పటి వరకు నా హైట్ అన్నది సరిపోతుంది. కనుకనే గిరిరాజు పండుగ వేసుకుంటుండు. కనుకనే చెప్పినా కదా, ఇప్పుడు మన గిరిరాజు కనబడుతుండు, కానీ ప్రతిరోజు ఆవెత్తంతా తుంగుతుండు. ఒక సమయం వస్తుంది, కొద్ది సమయం వస్తుంది, అప్పుడు కేవలం జనాలు పరిక్రమ ఎత్తారు,
కంచెలు ఉంటాయి సూపర్. ఇక్కడ గిరిరాజు ఉండే అని అంతే. మన అదృష్టం, మన సౌభాగ్యము ఈ మనం ఈ సమయంలో జన్మించినాము. ఈ మనకి ఇంకా ప్రత్యేకంగా గోవర్ధన దర్శనం అవుతుంది. మనం దగ్గరికి పోవచ్చు. గట్టిగా అక్కడ పెద్ద శిల ఉంది, మీరందరూ పోయి కౌలుకోవచ్చు అక్కడ గట్టిగా గిరిరాజ్. సో కనుకనే ఇది మన సౌభాగ్యం, ఈ మన కంటికి ఇంకా గిరిరాజ్ దర్శనం అవుతుంది. సో కనుకనే ఈ ఆ సౌభాగ్యంని, ఈ మన అదృష్టంని మనము చాలా భద్రం కాపాడుకోవాల్సింది. ఆ కృష్ణుడికి మన కృతజ్ఞత తెలియజేసుకోవాల్సింది. ఇలాంటి వీ స్టిల్ హ్యావ్ ది ఆపర్చునిటీ టు సీ గిరిరాజ్. మనం గిరిరాజ్ అభిషేకం చేయగలుగుతున్నాము, మనం పూజించగలుగుతున్నాము, నైవేద్యం పెట్టగలుగుతున్నాము, దర్శనం చేసుకోగలుగుతున్నాము. ఇది మన సౌభాగ్యం. కనుక డోంట్ లూజ్ దిస్ ఫార్చ్యూన్. కనుక ఎక్కడ సమయం తీసుకోకుండా మనం ఇక్కడికి వెళ్ళాయి. ఇంకా చాలా కథలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మా ఒక ఆచార్య మాధవేంద్ర పూరి, ఆయన కూడా ఇక్కడ కూర్చుండి 600 సంవత్సరాల ముందు ఇక్కడ కూర్చుండి తపస్సు చేసాడు. తపస్సు చేస్తూ ఉంటే సాక్షాత్ గిరిరాజు ప్రకటించి దర్శనం ఇచ్చిండు. అని ఏం చెప్పిండు, నేను ఇక్కడే అందుబాటులో ఉన్నా, భూమి లోపట్ల నన్ను దవ్వి తీయురని కళలు వచ్చి. సో దవ్వేసరికి అలాగే కృష్ణుడి విగ్రహం వెళ్ళింది. ఆ విగ్రహం ఈరోజు నాథ్వారాలు ఉంది. నాథ్వారాలు ఉన్న శ్రీనాథ్జీ ఆ విగ్రహం ఇక్కడే వెలిసింది. 7 ఏళ్ల బాలుడు గిరి గోవర్ధన్ని ధరించే స్వరూపం. పెద్ద కథ ఉంది. సో ఆల్ దిస్ హ్యాపెండ్ హియర్. సో కనుకనే ఇక్కడ అందరము ఒక బాటిల్ తీసుకొని, ఏదైనా బాటిల్ తీసుకొని నీళ్ళు రింపి అందరమే చదివితే అందరం ఇక్కడ దండం పెట్టి గిరిరాజుతోని తన అనుగ్రహాన్ని ఆశిస్తూ మనం మన పరిక్రమను ముంగ తీసుకెళ్దాము. ఇక్కడికి వెళ్ళి చక్కగా మూలకు మలుగుతాము. ఒక 10 మినిట్స్ పట్ల 50% అయిపోతుంది. అలా 2 కోనేరు ఉన్నాయి, అప్సరకు ఇక్కడ నవలకుండు కదా. ఎప్పుడైతే ఇంద్రుడు అభిషేకం చేసిండో అప్పుడు అప్సరలు దేవతలు వాళ్ళకి అభిషేకం చేసింది. సో దాంతో కోనేరులు అయినాయి. దీని ఎగ్జాక్ట్లీ ఎంకబందుకు సుర్భికుండు ఉంది. సుర్భి ఆవు కూడా తన పొదులకి వెళ్ళే పాలను అభిషేకం వేసింది. సో దాంతో కుండ తయారైపోయింది సుర్భికుండు. మనం చూస్తాం బయటప్పుడు. దాని తర్వాత ఇక స్పీడ్ పడతాం. ఇక హరే కృష్ణ. సో మీ ఉత్సాహాన్ని ఇట్లా మెయింటైన్ చేసుకోండి. మధ్య మధ్య లాగుతాము, చిన్న చిన్న కథలు చెప్పుకుందాము. మనము 7-8 వరకు పరిక్రమను కథ పెడతాము. हरे कृष्ण श्रील प्रभुपाद की जय, गिरिराज महाराज की जय. ठीक है. हरे कृष्ण. कन्नड़ हमने बोल दिया सर.